సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు. శంషాబాద్కు చెందిన పూజారి సాయి అప్సరా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 4 ఏళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిపించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో అప్సరాను చంపి కారులో తీసుకొచ్చి వాటర్ ట్యాంక్లో పూడ్చిపెట్టాడు. ఈ కేసులో ఆధారాలు పరిశీలించాక ఇవాళ నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది జిల్లా కోర్టు. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నించాడనే కారణంతో మరో 7 ఏళ్ల శిక్షను అదనంగా విధిస్తున్నట్లు తెలిపింది. సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు. శంషాబాద్కు చెందిన పూజారి సాయి అప్సరా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 4 ఏళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిపించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో అప్సరాను చంపి కారులో తీసుకొచ్చి వాటర్ ట్యాంక్లో పూడ్చిపెట్టాడు. ఈ కేసులో ఆధారాలు పరిశీలించాక ఇవాళ నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది జిల్లా కోర్టు. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నించాడనే కారణంతో మరో 7 ఏళ్ల శిక్షను అదనంగా విధిస్తున్నట్లు తెలిపింది. మహిళా హత్య కేసులో పూజారికి జైలు శిక్షకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, నిందితుడికి జైలు శిక్ష అప్డేట్స్ ఏంటి? యశ్రవంతి, సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో భాగంగా ఈరోజు రంగారెడ్డి కోర్టు పూజారి అయిన కృష్ణకు సంబంధించి జీవిత ఖైదు అయితే విధించిందని చెప్పాలి. అయితే ఈ జీవిత ఖైదుకు సంబంధించి గతంలో తను ఈ అప్సరా అనే వ్యక్తితో దాదాపు 4 సంవత్సరాల పాటు తనతోటి సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసి తనని హత్య చేసి ఏదైతే శంషాబాద్ ఉందో శంషాబాద్ ఏరియాలో ఒక ట్యాంకర్లో తనని పూడ్చిపెట్టి హత్య చేసిన హత్యకు సంబంధించి అయితే పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ హత్యకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత ఆధారాలతో అతనికి సంబంధించి ఇతనే హత్య చేశాడని నిర్ధారణ అయిన తర్వాత ఈరోజు రంగారెడ్డి కోర్టు అయితే తనకి జీవిత ఖైదు అయితే విధించిందని చెప్పాలి. అంటే అప్సరాతోటి తను దాదాపు 4 సంవత్సరాల పాటు సహజీవనం ఉన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆ తర్వాత తనని హత్య చేయడం జరిగింది. సో ఈ కేసులో భాగంగా రంగారెడ్డి తనకి జీవిత ఖైదు విధించింది. అదేవిధంగా 10,000 జరిమానా అయితే విధించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షలు అప్సరాకు సంబంధించిన కుటుంబ సభ్యులకి ఇచ్చే విధంగా అయితే కోర్టు తీర్పునైతే ఇచ్చిందని చెప్పాలి. అంటే గతంలో ఇది ఎంతో ఈ కేసుకు సంబంధించి సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే పూజారి తను అక్కడే ఉంటున్న దేవాలయంలో పూజారిగా ఈ కృష్ణ అని పనిచేస్తున్నాడు. కృష్ణ పనిచేస్తున్న సమయంలో అప్సర ఎవరైతే ఉన్నారో హత్యకు గురైన వ్యక్తి అప్సర తన అమ్మతో పాటు ఇక్కడికి వచ్చినట్టుగా కూడా 2022లో ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినట్టుగా ఇక్కడే వాళ్ళు నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది, అంటే సరూర్ నగర్లో. సో ఆ టైంలో ఈ కృష్ణతోటి పరిచయం పెరగడం, రోజు కూడా తిను దేవాలయంకి వెళ్ళిన టైంలో శ్రీ కృష్ణతోటి పరిచయం పెరిగిన టైంలో తిను తనతోటి మాట్లాడడం కావచ్చు, తనతోటి ఉండడం కావచ్చు, ఇదంతా కూడా నచ్చిన తర్వాత తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి దాదాపు 4 సంవత్సరాల పాటు తనతోటి సహజీవనం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఒప్పించి ఆ తర్వాత తను పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఒకసారిగా అప్సరా తనని అడగడంతో అడిగిన తర్వాత ఇది ఎలా అయినా బయటపడుతుందన్న ఆలోచనతో అందరికీ చెప్తుంది అప్సరా అని చెప్పేసి బయటపడడంతో తనని హత్య చేసి ఒక శంషాబాద్ దగ్గరికి తీసుకెళ్ళి హత్య చేసిన తర్వాత శంషాబాద్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ట్యాంకర్లో తనని పూడ్చిపెట్టిన వివరాలు అయితే తెలుస్తుంది. సో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన తర్వాత అంటే హత్య చేసిన తర్వాత ఆధారాలు సేకరించి ఆ తర్వాత రంగారెడ్డి కోర్టు ఈరోజు రంగారెడ్డి కోర్టు అయితే తీర్పునిచ్చింది. తనకి జీవిత ఖైదు విధించాలని చెప్పేసి జీవిత ఖైదు విధిస్తూ అదేవిధంగా 10,000 జరిమానా విధిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి దాదాపు 10 లక్షలకు పైన కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు రంగారెడ్డి కోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. సో తాజాగా ఈ రంగారెడ్డి కోర్టుకి సంబంధించి కృష్ణకైతే జీవిత ఖైదు విధిస్తూ అయితే రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చిందని చెప్పాలి. శ్రవంతి. రైట్ అనిల్.